వాంగీబాత్ చేసుకుందామా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. వాంగీబాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో అయితే ఇక్కడ మనము ఈ పచ్చి వంకాయలు వాడతాం అనమాట. అందున ఈ తెల్ల వంకాయలు వాడితే కాస్త టేస్ట్ ఇంకెక్కువ వస్తుంది అనమాట. ఇవే బాగుంటాయా? ఇవే బాగుంటాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మరి అయితే చేద్దామండి. నాకు తెలిసి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకోవడం మనకి. ముందుగా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలండి. కాస్త జీలకర్ర ఎక్కువే ఉండాలండి దీంట్లోకి. అలాగే ఆవాలు. దాని తర్వాత కాసిన పచ్చిమిర్చి అండి. సో అయితే పూణేలో మెయిన్ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి? పూణేలో అండి దగడు షేట్ గణపతి టెంపుల్ చాలా ఫేమస్ అండి. దగడు షేట్ అంటే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే దగడు షేట్ అనే ఒక వ్యాపారి, మార్వాడి వ్యాపారి ఆ టెంపుల్ కట్టించారనమాట. ఓహో. సో ఆ గణపతి దేవాలయం కూడా ఆ పేరుతో ప్రసిద్ధమైంది అనమాట. ఓకే. చాలామంది టూరిస్టులు వెళ్ళగానే ఫస్ట్ ఆ వినాయకుడికి దర్శనం చేసుకొని పుణే తిరిగి వస్తుంటారు అనమాట. ఓకే ఓకే, వేగిపోయండి. పచ్చిమిర్చి వేగిపోయిందండి. వంకాయలు వేసేసుకో. వంకాయలు వేసుకో. ఈ నల్ల వంకాయలు అయితే కేవలం మనకి గుత్తి వంకాయల కర్రీలు వీటికి మాత్రమే బాగుంటుంది అనుకుంటా. మిగతా వాటికి అన్నిటికీ కూడా ఈ తెల్ల వంకాయలే. అవునండి. మామూలుగా అయితే తెల్ల వంకాయలతో చేసిన కర్రీస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తెల్ల వంకాయలతో మనకి పచ్చడి కూడా చేస్తారు. ఓకే. తెల్ల వంకాయలకి ఆ రుచి వేరుగా ఉంటుంది కాస్త. మెయిన్ ఎక్కువగా మనకి ఆంధ్ర సైడ్ ఎక్కువగా నల్ల వంకాయలు దొరుకుతాయి. తెల్ల వంకాయలు చాలా రేర్ గా ఉంటూ ఉంటాయా. సో ఏం చేసుకున్నా కూడా నల్ల వంకాయలతోటే చేసుకుంటూ ఉంటాం అన్నమాట మేము. కాస్త ఈ పచ్చిదనం పోయేంత వరకు వేగాలండి. ఇందులో కాస్త ఈ వంకాయలు వేగాలంటే కాస్తంత ఉప్పు వేయాలండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ కాస్త పసుపు వేసుకోవాలండి. పసుపు తర్వాత కారం. తర్వాత కాస్త సిమ్లో జీలకర్ర పొడి, ధనియా పొడి అండి. ఓకే. కాస్త గరం మసాలా, చివరిగా కొత్తిమీర. రైస్ కాస్త ఇవన్నీ నూనెలో వేగితే తప్ప ఆ టేస్ట్ అవ్వదు. గరం మసాలా అవన్నీ వేస్తాం కదా. ఇలాంటివన్నీ మనం ఉదయం పూట టిఫిన్లకి హడావుడిగా వెళ్ళేటప్పుడు కట్టేసుకుని వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో. అక్కడ ఎక్కువ మటుకు ఇవే వండుకుంటారండి వాంగీబాత్. అప్పటికప్పుడు కాస్త చివరిగా ఉప్పు వేసుకుందామండి. ఓకే. ఇప్పుడు రైస్ కలుపుకునేది. ఓకే. వాంగీబాత్ రెడీ అయిపోబోతోంది. నిమ్మరసం పిండేసుకుంటే రుచికి రుచి, టేస్ట్ టేస్ట్. అవును. సరిపోతుంది కదా. నేను కలిపేస్తా. వా,
మంచి స్మెల్ అరోమా వస్తుంది ఇక్కడ. వేడివేడిగా వాంగీ బాత్ రెడీ చేసుకున్నాము. మధ్యం తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వాంగీ బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, వంకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న అన్నం 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా. వాంగీ బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కలిపి మగ్గించుకొని చివరిగా ఉడికించుకున్న అన్నం వేసి నిమ్మరసం పిండి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వాంగీ బాత్ రెడీ.